మనం ప్రీవియస్ క్లాస్లోని చైల్డ్ లేబర్ సంబంధించిన యాక్ట్ గురించి చూసాము. యాక్చువల్గా ఆ యాక్ట్ని చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అంటాం. ప్రొహిబిషన్ ఇక్కడ ప్రొటెక్షన్ కాదు, ఇది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, అమెండ్మెంట్ యాక్ట్ 2016లోని 4 సైడ్ హెడ్డింగ్స్ గురించి డిస్కస్ చేసాము. ఆ 4th ఏంటంటే చైల్డ్కి సంబంధించిన రైట్స్లోని ఏవైనా వైలేషన్ జరిగితే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ చైల్డ్ రైట్స్కి ఏమైనా వైలేషన్ భంగం కలిగించినట్లు చేస్తే వాటి పెనాల్టీస్ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు చిల్డ్రన్ ఏ పనుల్లో వర్క్ చేయొచ్చు అన్నది మనం ఆల్రెడీ చూసాము. వాళ్ళు ఆర్టిస్టులుగా అంటే యాక్టర్స్గా కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన ఎంటర్ప్రైజెస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అలాగే స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లోని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఈ ప్రాసెస్లోనే వాళ్ళ మెయిన్ ఎడ్యుకేషన్ అనేది ఎఫెక్ట్ కాకూడదని మనం ఇందులో చదువుతున్నాం. నెక్స్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్, ఈ చైల్డ్ లేబర్కి సంబంధించిన యాక్ట్ క్రియేట్ చేశారు. మరి దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరింగ్ టీమ్ ఎవరంటే ఫస్ట్ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అంటే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉంటారో అతను మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ గ్రౌండ్ లెవెల్లోనే ఆ డిస్ట్రిక్ట్లోని చైల్డ్ లేబర్ ఎవరు లేకుండా చూసి ఒకవేళ ఎక్కడైనా సరే వైలేషన్ జరిగినట్లయితే దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవాల్సింది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. నెక్స్ట్ చైల్డ్ లేబర్ ఇన్స్పెక్టర్స్. దీనికి ప్రత్యేకంగా చైల్డ్ లేబర్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ని చేసి ఆ రిపోర్ట్స్ని ప్రభుత్వానికి అందించవలసి ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఏం చేస్తాయంటే ఐడెంటిఫై చేసిన చైల్డ్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిహాబిలిటేషన్ అంటే మళ్ళీ పునరావాసంలోకి ఎడ్యుకేషన్ అందించడం, లేదా ఏదైనా స్కిల్స్ నేర్పించడం, వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయవలసింది చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్. అలాగే స్టేట్ లెవెల్లోని అండ్ సెంట్రల్ లెవెల్లోని వీటిని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయడానికి హజార్డస్ ఆక్యుపేషన్స్ లిస్ట్ని ఏర్పాటు చేసి వాటిని పబ్లిష్ చేసి ఆ పబ్లిష్ చేసిన లిస్ట్ ఆధారంగా చైల్డ్ లేబర్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి రిహాబిలిటేట్ చేయడం. నెక్స్ట్ రిహాబిలిటేషన్ ఆఫ్ రెస్క్యూడ్ చిల్డ్రన్. ఎవరైతే ఈ చైల్డ్ లేబర్లోనే రెస్క్యూ చేయబడ్డారో వాళ్ళ రిహాబిలిటేషన్ అంటే పునరావాసం ఏ విధంగా చేయబడుతుందంటే ఈ చైల్డ్ లేబర్కి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో వాళ్ళు ఎంతమంది చైల్డ్కి అయితే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ప్రతి చైల్డ్కి 20,000 చొప్పున వాళ్ళు అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. వాటిని రిహాబిలిటేషన్లోని ఉపయోగించడానికి ఆ ఫండ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సపోర్ట్. ఈ చైల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు రెగ్యులర్ స్కూలింగ్లోకి తీసుకొచ్చి వొకేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయడము, మెయిన్ స్ట్రీమ్ సొసైటీతోని వాళ్ళు ఇంటిగ్రేట్ అయ్యేలా చేయడం ఈ ఎడ్యుకేషన్ రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ రోల్స్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ కమిషన్స్. ఈ నేషనల్ లెవెల్లో ఉన్న ఈ ఎన్సిపిసిఆర్ ఏం చేస్తుందంటే ఈ యాక్ట్ చక్కగా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూస్తుంది. ఒకవేళ వైలేషన్స్ ఏమైనా జరిగినట్లయితే వాటి రిపోర్ట్స్ని ప్రభుత్వానికి అందించి తగు చర్యలు తీసుకుంటుంది. స్టేట్ లెవెల్ ఏం చేస్తుందంటే ఈ ఐడెంటిఫై చేసిన చైల్డ్ లేబర్కి రిహాబిలిటేషన్ మెజర్స్ అందేలాగా చూస్తుంది. అంటే పునరావాసం అందించేలా చేస్తుంది. వాటిని గ్రౌండ్ లెవెల్లో చక్కగా ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఈ చైల్డ్ లేబర్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, ఈ లేబర్ ఇన్స్పెక్టర్స్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కానీ, ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇనిషియేటివ్స్ ఏం తీసుకుందంటే చైల్డ్ లేబర్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి సంబంధించిన కేసులు అవి చూడడానికి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబరు 1098.
నెక్స్ట్ చైల్డ్ లేబర్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రత్యేకంగా ఈ రిహాబిలిటేషన్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని స్కూల్లోని ఎడ్యుకేషన్ అందించేలా చేయడం, వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడము, హెల్త్ కేర్ చూసుకోవడము ఈ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ 2017లోని ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ఏమైనా ఉంటుందంటే పెన్సిల్ అంటే పి అంటే ప్లాట్ఫామ్ ఫర్, ఈ అంటే ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. ఇక్కడ సిఐ అంటే చైల్డ్, ఎల్ అంటే లేబర్. సో ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్, ఇది 2017లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చైల్డ్ లేబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో మనం చెప్పుకున్న అంశాలు ఏంటంటే ఈ యాక్ట్ని 2016లోని అమెండ్ చేయడం జరిగింది. 16లో అమెండ్ చేసిన దాన్ని బట్టి అసలు 14 years లోపు ఉన్న వాళ్ళని ఎటువంటి ఈ పనికి సంబంధించిన దాంట్లో ఉండకూడదని చెప్పి సెక్షన్ 3లోని చెప్పడం జరిగింది. తర్వాత ఇందులో చైల్డ్ని 2 రకాలుగా విడగొట్టారు. 14 years వరకు ఒకలాగా, 14 to 18 ఉన్న వాళ్ళని ఒకలాగా విడగొట్టారు. 14 to 18 ఉన్న వాళ్ళని అడాలసెంట్ అంటారు. వీళ్ళు నాన్ హజార్డస్ వర్కుల్లో పనిచేయచ్చు, ప్రమాదకరమైన వాటివి కాకుండా ఉంటే అందులో వర్క్ చేయొచ్చు. కానీ హజార్డస్ వాటిలో వీళ్ళు అడాలసెంట్లు కూడా వర్క్ చేయకూడదు. నెక్స్ట్ వీళ్ళకి చిన్న మినహాయింపు ఏమి ఇచ్చారంటే 14 years లోపు ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కానీ లేదా ఏవైనా స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఆర్టిస్టిక్ వర్క్ల్లో కానీ వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళు ఎడ్యుకేషన్ పొందుతూ స్కూల్ అవర్స్ తర్వాత మాత్రం అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంది. తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు, లేబర్ ఇన్స్పెక్టర్స్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే రిహాబిలిటేషన్ కల్పించడానికి ఈ నేషనల్ రిహాబిలిటేషన్ సంబంధించిన ప్రాజెక్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ పేరు 1098. నెక్స్ట్ దీనికోసం ఒక పెన్సిల్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెన్సిల్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ అని చెప్పి దీన్ని 2017లోని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది చైల్డ్ లేబర్ సంబంధించిన చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.